John chapter 17. యోహాను సువార్త 17వ అధ్యాయాన్ని చూద్దాం. And verse 3. మూడవ వచనం. This is a very important verse because it's the only verse in the whole Bible that explains what eternal life is. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. ఎందుకంటే బైబిల్ అంతట్లో, పరిశుద్ధ గ్రంథం అంతట్లోనూ కూడా నిత్య జీవం అంటే ఏమిటి అనేటటువంటిది ఈ వచనమే తెలియజేస్తుంది. So if you don't understand this verse, you won't know what eternal life is. ఈ వచనం కనుక మీకు అర్థం కాకపోతే ఈ నిత్య జీవం అంటే ఏమిటో మీకు తెలియదు. So first of all, I want to tell you what eternal life is not. మొదట మీకు చెప్పాలనుకున్నది ఏమిటంటే అసలు నిత్య జీవం అంటే కానిది ఏమిటో చెప్తాను. Because most people, when they hear about eternal life, they think it means living forever. చాలామంది నిత్య జీవం అంటే ఏమనుకుంటారంటే నిరంతరము జీవించటం అని అనుకుంటారు. We know John 3:16. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. That's a very well-known verse. అది చాలా అందరికీ పరిచయమైనటువంటి వాక్యం. God so loved the world that he gave his only begotten Son, that whoever believes in him should not perish but have eternal life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందును అని. So what is this eternal life that we are going to get by believing in Jesus? మరి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుట ద్వారా పొందేటటువంటి ఈ నిత్య జీవం అంటే ఏమిటి? Which other people won't get. ఇది వేరే ఇతరులకు లేనటువంటిది. Here it says in John 3:16, if you don't get this eternal life, you perish. ఇక్కడ దేవుని వాక్యం యోహాను సువార్త 3:16లో ఏముంటుందంటే మీరు నిత్య జీవం పొందకపోతే మీరు నశించిపోతారు అని. That means you go to hell. అంటే మీరు నరకానికి వెళ్ళిపోతారు. But do you know that the people who go to hell also live forever in hell? నరకానికి వెళ్ళేటటువంటి వాళ్ళు కూడా నరకంలో నిరంతరము ఉంటారనే సంగతి మీకు తెలుసా? They don't get destroyed there. అక్కడే నాశనం అయిపోరు. They live. జీవించుంటారు. They live for eternal suffering for years and millions of years. నిత్యత్వానికి కోట్లాది 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 సంవత్సరాలు అట్లా శ్రమ పడుతూనే జీవిస్తూనే ఉంటారు. They are living forever. వాళ్ళు కూడా నిరంతరము జీవిస్తున్నారు in hell. కానీ నరకంలో. But they don't have eternal life. కానీ వాళ్ళకి నిత్య జీవం లేదు. So that means eternal life does not mean living forever. దాని అర్థం ఏంటంటే నిత్య జీవం అంటే నిరంతరము ఎల్లప్పుడూ జీవించి ఉంటారనేదే కాదు. But that is how many Christians understand it. అనేక మంది క్రైస్తవులు ఇలా గ్రహిస్తున్నారు, ఇలా అర్థం చేసుకుంటారు. But when we read what the Bible says here in John 17 verse 3, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో బైబిల్ చెప్పేటటువంటి మాటను మనం ఇక్కడ చదువుతున్నప్పుడు he doesn't say this is eternal life that you will live forever. ఇక్కడ నిత్య జీవం అంటే నిరంతరము జీవించడం అని ఇక్కడ చెప్పట్లేదు. So we must get rid of that wrong understanding we have in our mind. మన మనసులో ఉన్నటువంటి తప్పుడు అభిప్రాయాన్ని అంతటిని కూడా మనం వదిలించుకోవాలి. Eternal life is to know God intimately. నిత్య జీవం అంటే దేవుణ్ణి సన్నిహితంగా ఎరిగి ఉండటం. And to know Jesus Christ intimately. యేసుక్రీస్తు ప్రభువాన్ని చాలా సన్నిహితంగా దగ్గరగా మనం ఎరిగి ఉండటం. Very closely. చాలా సన్నిహితంగా. In the Old Testament it is written about a man would know his wife. పాత నిబంధనలో చూడండి, పురుషుడు స్త్రీని ఏ రీతిగా ఎరిగి ఉంటాడో they would know each other. వాళ్ళు ఒకరినొకరు సన్నిహితంగా ఎరిగి ఉంటారు. That is the closest relationship God has ordained on earth. భూమి మీద దేవుడు నియమించినటువంటి ఈ సంబంధము భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి సంబంధమే అతి సన్నిహితమైనటువంటి సంబంధం. Husband and wife. భార్యాభర్తల సంబంధం. They can know each other. వారు ఒకరినొకరు ఎరిగి ఉంటారు. That is a physical relationship. అది శరీర సంబంధమైన భౌతికపరమైనటువంటి సంబంధం. In the same way we can have a spiritual relationship with God and Jesus Christ. అదే రీతిగా మనము దేవునితో యేసుక్రీస్తు ప్రభువునందు ఆత్మీయమైనటువంటి సంబంధాన్ని, దగ్గర సంబంధాన్ని మనం కలిగి ఉండగలము. That is the meaning of knowing God. అంటే దేవుణ్ణి ఎరిగి ఉండటం ఏమిటిది?
See 1 Corinthians in chapter 6. చూడండి 1 కొరింథీ 6వ అధ్యాయంలో Our unity with the Lord is compared to the unity of a man and a woman. దేవునితో మనం కలిగి ఉండేటటువంటి ఐక్యత ఒక పురుషుడు స్త్రీ కలిగి ఉండేటటువంటి ఐక్యతతో పోల్చబడింది. The man and woman is of the flesh. అంటే ఈ పురుషుడు స్త్రీ శరీరంలో ఉన్నారు. But unity between God and us is of the spirit. అయితే దేవునికి మనకి ఉన్నటువంటి ఐక్యత ఈ సంబంధం ఆత్మీయమే. It's a unity. అది ఐక్యత. 1 Corinthians chapter 6 1 కొరింథీ 6వ అధ్యాయం and verse 16. 16వ వచనం. Don't you know, the one who joins himself to a prostitute is one body with her, for it says the two will become one flesh. వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా, వారిద్దరూ ఏక శరీరమయుందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. So that two will become one flesh is not only husband and wife. Even if a man joins to a prostitute, he becomes one flesh with ఇప్పుడు her. చూడండి, అంటే భార్యాభర్తలు ఒకే దేహంగా ఐక్యత కలిగి ఉంటున్నారు. అట్లానే ఒక పురుషుడు వేశ్యతో వెళ్ళినప్పుడు కూడా వాళ్ళిద్దరూ ఐక్యత ఒకే రీతిగా సంబంధాన్ని కలిగి ఉంటారు. That's why adultery is a terrible sin. అందుకే ఇది చాలా భయంకరమైనటువంటి పాపము. దేవుని వాక్యం Because చెప్తుంది. he is becoming one flesh with a prostitute. మరి ఒక వేశ్యతో ఏక శరీరంగా అయిపోతున్నాడు ఆ వ్యక్తి. Verse 17, but the one who joins himself to the Lord is one spirit. You see, it's compared in the same way. ఇక్కడ 17వ వచనం చూడండి. అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు. ఆత్మీయమైనటువంటి ఐక్యత ఇది దేవునితో. It's such a close unity that God wants to have with us. అది దేవుడు మనతో కలిగి ఉండగోరేటటువంటిది చాలా సన్నిహితమైనటువంటి దగ్గర సంబంధం. That is the meaning of knowing God. అదే దేవుణ్ణి ఎరిగి ఉన్నటువంటి దాని అర్థం ఇది. This is eternal life, ఇది నిత్య జీవం. that they might know God. వాడు దేవుణ్ణి ఎరిగి ఉండుట. Now there's a lot of difference between knowing God and knowing the Bible. దేవుణ్ణి ఎరిగి ఉండటం లేకుంటే బైబిల్ని ఎరిగి ఉండటం, వీటిని సూచించేటటువంటి మరి ఒక వచనం ఉంది. There are many people who know the Bible who don't know God. అనేక మంది ఈ బైబిల్ చాలా క్షుణ్ణంగా తెలుసుకుని ఉంటారు, కానీ దేవుడు ఎవరో వాళ్ళకి తెలియదు. There are people who know the Bible who can live in sin. బైబిల్ ఎరిగినటువంటి వాళ్ళు కూడా పాపంలో జీవించే ఆస్కారం ఉంది. But one who knows God cannot live in sin. అయితే దేవుణ్ణి ఎరిగి ఉన్నటువంటి వ్యక్తి మాత్రం పాపంలో ఉండలేడు. Because knowing the Bible is a matter of your head. ఈ బైబిల్ ఎరిగి ఉన్నటువంటి ఈ జ్ఞానం అంతా ఈ తలలోకి వస్తుంది. Knowing God is of the heart. అయితే దేవుణ్ణి ఎరిగి ఉండటం అనేది హృదయంలోకి వస్తుంది. And you can have a lot of intelligence in your head and not know God in your heart. మీ తలలో ఎంతో విజ్ఞానం ఉండొచ్చు, చాలా జ్ఞానం మీరు అభివృద్ధి చేసుకుని ఉండొచ్చు, కానీ హృదయంలో దేవుడు లేకపోవచ్చు. When you hear a preacher, you can be very impressed by his knowledge of the Bible. ఎవరైనా బోధకుడు బోధిస్తున్నప్పుడు బైబిల్ గురించి ఎంత జ్ఞానం కలిగి ఉన్నాడో అనేటటువంటి సంగతి చూసి మనం చాలా మెచ్చుకుంటాం, హర్షిస్తాం. You know, someone who can quote one verse after another all the time. వాళ్ళు మొత్తం బైబిల్లో ఈ వచనం చూపిస్తారు, ఆ వచనం చూపిస్తారు, ఈ వచనం చూపిస్తారు, బైబిల్లో ఉన్నవన్నీ కూడా చూపిస్తూ ఉంటారు. Who knows the references even without turning to that. అసలు వాటి బైబిల్ తెరవకుండానే ఆ రెఫరెన్స్లు అన్నీ కూడా వాళ్ళు ఎరిగి ఉంటారు మనసులో, జ్ఞానంలో. If you are impressed by that, you will be deceived. ఆ బోధన గురించి కనుక మీరు చాలా హర్షిస్తూ మెచ్చుకుంటూ ఉన్నట్టయితే చివరికి మీరు మోసపోతారు. That is not the same as knowing God. దేవుణ్ణి ఎరిగి ఉన్నటువంటి అది కాదు. That is knowing the Bible. అది బైబిల్ ఎరిగి ఉండటం అంతే. And if a man studies a science book, it's the same way. He can have a good memory and know everything in the book. ఎవరైనా ఒక సైన్స్ పుస్తకం చదువుకున్నాడు అనుకోండి, సైన్స్ పుస్తకం చదివి జ్ఞానం సంపాదించి ఆ సైన్స్ పుస్తకంలో ఉన్నదంతా చెప్పేస్తూ ఉంటాడు, కంఠస్థం చెప్పినట్టు. So, don't glory that you know the Bible. దానికి బైబిల్ మీకు తెలుసని దాని గురించి మీరు హెచ్చించిపోవద్దు, అతిశయించొద్దు. I'm not saying we shouldn't know the Bible. We should know the Bible. అంటే మీరు బైబిల్ తెలుసుకుని ఉండకూడదని చెప్పట్లేదు, ప్రతి వాళ్ళకి కూడా బైబిల్ తెలిసి ఉండాలి. Nobody knew the Bible like Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు చదివినంతగా బైబిల్ ఎవరు కూడా చదివి ఉండలేదు. But there were some other people in Israel also who knew the Bible. అయితే ఇశ్రాయేలీయులు కొంతమంది ఇతరులు కూడా బైబిల్ ఎరిగి ఉన్నారు. They were called the scribes. వాళ్ళు శాస్త్రులు అని పిలుస్తారు. They knew the Bible, but they didn't have life. వాళ్ళు బైబిల్ ఎరుగుదురు, కానీ వాళ్ళు జీవం లేదు. They did not know God. వాళ్ళు దేవుని ఎరిగి ఉండలేదు. So that's a very important question that all of us need to ask ourselves. మనం అందరం కూడా మనలను మనం ప్రశ్నించుకోవడానికి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి Do విషయం. you know the Bible
or do you know Jesus himself? మీరు బైబిల్ని ఎరిగి ఉన్నారా లేకుంటే యేసు ప్రభుని ఎరిగి ఉన్నారా? Remember this verse. ఈ వచనం జ్ఞాపకం పెట్టుకోండి. John 17:3. యోహాను సువార్త 17:3. Eternal life is to know Jesus Christ personally. యేసుక్రీస్తు ప్రభువును వ్యక్తిగతంగా ఎరిగి ఉండటం అనేదే నిత్య జీవము. Now there's a difference between knowing about Jesus Christ and knowing Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువును గురించి తెలుసుకోవటం లేకుంటే యేసుక్రీస్తు ప్రభువునే ఎరిగి ఉండటం, ఈ రెండింటికి మధ్యలో చాలా భేదం ఉంది. It's like, do you know about the Prime Minister of India? చూడండి, భారతదేశ ప్రధానమంత్రి గారి గురించి మీకు తెలుసా అని ఎవరైనా అడిగితే I think all of us know about him. మనందరికీ తెలుసు ఆయన గురించి. You may read in the paper and you know where he is. ఎందుకంటే ఆ పేపర్లో మనం చూస్తుంటాం ఆయన ఎక్కడ ఉంటారో. Where he spoke yesterday, you know it in the paper. నిన్నటి రోజు ఆయన ఎక్కడ మాట్లాడారో, ఏ ప్రాంతంలో, ఇవన్నీ వార్తాపత్రికలు చదివితే తెలిసిపోతుంటాయి మనకి. You can know many things about him. ఆయన గురించి అనేకమైన సంగతులు మీరు ఎరిగి ఉండొచ్చు. But do you know him? కానీ మీరు ఆయన ఎరుగుదురా వ్యక్తిగతంగా? No. లేదు, I don't know him. ఆయన ఎవరు నాకు I తెలియదు. don't know him, but I know a lot of things about him. ఆయన గురించి చాలా సంగతులు తెలుసు కానీ ఆయన నాకు వ్యక్తిగతంగా తెలియదు. Now many Christians, many believers know Jesus Christ like that. అనేక మంది క్రైస్తవులు, అనేక మంది విశ్వాసులు యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఇట్లాగే ఎరుగుంటున్నారు జ్ఞానం. They know about him. ఆయన గురించి ఎరుగుదురు. They can tell you so many things about him. ఆయన గురించి ఎన్నెన్నో సంగతులు చెప్తారు. Just like you may know so many things about the Prime Minister of India. ప్రైమ్ మినిస్టర్, భారతదేశ ప్రధానమంత్రి గారి గురించి మీకు చాలా సంగతులు తెలిసినట్టుగానే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని గురించి చాలా సంగతులు We can చెప్పేస్తారు. know about Jesus, where he was born and Yes. how he lived and what he did. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ పుట్టారు, ఎట్లా జీవించారు, ఏమేం చేశారు, ఇవన్నీ వివరాలు చెప్పేస్తారు. But you may not know him personally. కానీ ఆయన వ్యక్తిగతంగా ఎరిగి ఉండలేదు, తెలియదు. See, if you know someone like the Prime Minister of India, you can have a lot of help from him whenever you're in trouble. మరి ప్రధానమంత్రిని, మీరు భారతదేశ ప్రధానమంత్రిని వ్యక్తిగతంగా మీరు ఎరుగుంటే ఆయన ద్వారా మీకు ఎంతో సహాయం కలుగుతుంది. ఆయన ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు మీరు చేయగలుగుతారు. Supposing the Prime Minister of India was your personal close friend. ఒకవేళ భారతదేశపు ప్రధాని మీకు చాలా వ్యక్తిగతంగా తెలిసినటువంటి సన్నిహితమైనటువంటి వ్యక్తి అనుకోండి. If he considered you to be one of his best friends, ఆయన మిమ్మల్ని తనకున్నటువంటి స్నేహితుల్లో చాలా మంచి శ్రేష్టమైన స్నేహితుడని ఎరిగి ఉన్నాడు అనుకోండి. then when you get into some problem or difficulty, what will you do? కనుక మీకు ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఏదైనా కష్టాల్లో పడ్డారనుకోండి, ఏం చేస్తారు మీరు? The first thing that will come to your mind is, I will telephone the Prime Minister. He will మీకు listen to me. మొట్టమొదటిగా మనసులో వచ్చేది ఏమిటంటే ప్రధానమంత్రి గారికి నేను ఫోన్ చేస్తాను అనుకుంటారు. Now the Prime Minister will not pick up anybody's phone call. ప్రధానమంత్రి గారు ఎవరు ఫోన్ అనగానే అలా తీసుకోరు. So many crores of people in India would like to call him, but they can't. అలాగైతే భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు రోజు ఆయనకు ఫోన్లు చేస్తూ ఉంటారు. His secretary will not connect you to him. ఆయన సెక్రటరీ మీ ఫోన్ కాల్ ఆయనకి కనెక్ట్ చేయరు. But think, if he tells the secretary, if this person calls, you must connect me immediately. అయితే ఒకవేళ ఆయన సెక్రటరీ గారితో చెప్పారండి, ఫలానా వ్యక్తి ఫోన్ చేసినట్టయితే నువ్వు వెంటనే నాకు దాని కాల్ కనెక్ట్ If చేయాలని that అన్నారు. number comes, connect it to me. ఆ నెంబర్ వచ్చినప్పుడు నాకు వెంటనే కనెక్షన్ అయ్యి. What a wonderful thing that is. That means you're a very intimate friend of the Prime Minister. దాని అర్థం ఏమిటంటే భారతదేశ ప్రధానికి మీరు చాలా సన్నిహితమైనటువంటి దగ్గర వ్యక్తి అని. Imagine knowing Jesus Christ like that. ఊహించండి, యేసుక్రీస్తు ప్రభువుని కూడా అట్లా ఎరిగి ఉండటమంటే ఎలా ఉంటుందో. That means when you pray, he hears immediately. అంటే మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన వెంటనే వింటున్నారు. That comes through knowing him, అది ఆయన ఎరిగి ఉండటం ద్వారా జరుగుతుంది. not knowing about him. ఆయన గురించిన వివరాలు ఎరిగి ఉండటం కాదు ఇక్కడ. And let me tell you, I think many of you do not know him in that way. కనుక నేను చెప్తున్నాను మీకు, మీరు అనేక మంది యేసు ప్రభువుని ఆ రీతిగా ఎరిగి ఉండలేదు. Because when you have a problem, you don't think of going to him first. ఎందుకంటే మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మొదటగా ఆయన దగ్గరికి వెళ్ళాలనే మనసు మీకు రావట్లేదు. You think of going to some man, ఏదో మనుషుల దగ్గర పరిగెడతారు మీరు. because you know that man better than you know Jesus Christ. మీరు యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగి ఉండటం కంటే ఈ మనుషునే ఎక్కువ ఎరిగి ఉంటున్నారు. The person who knows Jesus will go to him whenever he has a problem. యేసు ప్రభువుని ఎరిగి ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఆయన దగ్గరికే వెళ్ళిపోతారు. Whatever that problem is, ఆ సమస్య ఏమైనా కానీ ఉండి, because he knows Jesus Christ. ఎందుకంటే ఆ వ్యక్తి యేసు ప్రభువుని ఎరిగి ఉన్నారు. See, the scribes, we read, they knew about the Bible. చూడండి, శాస్త్రులు ఈ బైబిల్ గ్రంథాన్ని ఎరిగినటువంటి వారు. But ధర్మశాస్త్రం Jesus said in Matthew 13, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే,
Matthew 13, he said, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాట చూడండి, verse 52. 52వ వచనం. He talks about a scribe who has become a disciple of the kingdom of heaven. శాస్త్రి పరలోక రాజ్యం యొక్క శిష్యుడిగా అయినటువంటి విషయాన్ని గురించి చెప్తున్నారు. First he was a scribe. మొదటిగా ఆయన శాస్త్రి, That means he knew the Bible. అంటే బైబిల్ ఎరిగినవాడు. Then he became a disciple. తర్వాత శిష్యుడయ్యాడు. A scribe is different from a disciple. చూడండి, ఈ శాస్త్రి శిష్యుడి కంటే విభేదమైనటువంటి వాడు. Scribe only knew the Bible. అంటే శాస్త్రి అంటే బైబిల్ ఎరిగినవాడు. A disciple knows Jesus. అయితే శిష్యుడు అంటే యేసుని ఎరిగినటువంటి వాడు. So that is what Jesus says. You must not stop with knowing the Bible. అంటే ఇక్కడ యేసు ప్రభువారు చెప్పేది ఏంటంటే బైబిల్ని ఎరిగి ఉండటంతో ఆగిపోకూడదు మీరు. You must know God personally. వ్యక్తిగతంగా దేవుణ్ణి ఎరిగి ఉండాలి. Now this was not possible in the Old Testament. పాత నిబంధనలో ఇది సాధ్యమైన సంగతి కాదు ఇది. If you read the whole Old Testament, పాత నిబంధన గ్రంథం అంతా మీరు చదివినట్టయితే you never read the word eternal life anywhere. నిత్య జీవం అనేటటువంటి మాట ఎక్కడా మీరు చదవరు. The word eternal life is only found in the New Testament. నిత్య జీవం అనేటటువంటి మాట నూతన నిబంధనలో క్రొత్త నిబంధనలో మాత్రమే ఉంటుంది. That means nobody could get eternal life in the Old Testament. అంటే పాత నిబంధనలో ఎవరు కూడా ఈ యొక్క నిత్య జీవాన్ని పొందలేదు. Because nobody could get it till Jesus died and rose again. ఎందుకంటే ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచారు అనే సంగతి లేదు వాళ్ళకి. But there were some good people in the Old Testament. అయితే పాత నిబంధనలో కొంతమంది వ్యక్తులు ఉండొచ్చును, Some very good people. చాలా మంచి వాళ్ళు. Think of Moses, మోషేని గురించి or ఆలోచించండి, Elijah, ఏలియా గురించి, or Elisha, ఎలీషా గురించి, or John the Baptist. బాప్తిస్మిచ్చి యోహాను. What holy people they were. వాళ్ళు చాలా పరిశుద్ధమైనటువంటి వ్యక్తులు. They were 100 times better than many people who call themselves believers today. ఈ దినాల్లో విశ్వాసులను చెప్పుకునే వాళ్ళకంటే కొన్ని వందల రెట్లు వాళ్ళు అత్యధికంగా పరిశుద్ధ జీవితాన్ని జీవించిన వాళ్ళు. Can you imagine what a holy man John the Baptist was? కొన్ని పరిశుద్ధుడు బాప్తిస్మిచ్చి యోహాను ఎంత పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి ఎరుగుదురా, Elijah, లేకుంటే ఏలియా. but they didn't have eternal life. అయితే వాళ్ళు ఈ నిత్య జీవం అనే దాన్ని కలిగి ఉండలేదు. That's why Jesus said in Matthew 11, అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభువారు చెప్పారు, please listen to this. దయచేసి ఇది వినండి. He said in verse 11 that the greatest human being born before Jesus came to earth was John the Baptist. యేసుక్రీస్తు ప్రభువారు రాకముందు స్త్రీలు కనినటువంటి వారిలో బాప్తిస్మిచ్చి యోహానే గొప్పవాడు అని చెప్పాడు. The greatest person born was John the Baptist. కనుక స్త్రీలు కన్నటువంటి వారిలో పుట్టినటువంటి గొప్ప వ్యక్తి బాప్తిస్మిచ్చి యోహాను. But he didn't have eternal life. అయితే ఆయన నిత్య జీవం అనే దాన్ని కలిగి ఉండలేదు అప్పుడు. And that's why it says in the rest of verse 11, the one who is least in the kingdom of heaven is greater than him. అందుకే ఈ వచనంలో రెండవ భాగంలో ఏముందంటే ఆయనను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. Do you know that every one of us, according to that verse, can become greater than John the Baptist? ఈ వచనాన్ని అనుసరించి మనలో ప్రతి ఒక్కళ్ళం కూడా బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాళ్ళము అనే సంగతి మీరు గుర్తిస్తున్నారా? Not automatically, but you can become if you take all that Jesus gives you. యేసుక్రీస్తు ప్రభువారిని మీరు అంగీకరించి ఆయన మనలో జీవించినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది, కానీ లేనట్టయితే దానంతటా జరిగే సంగతి కాదు ఇది. What is it that can make the least person in God's kingdom greater than John the Baptist? దేవుని రాజ్యములో కనిష్ఠుడైనటువంటి వాడు బాప్తిస్మిచ్చి యోహాను కంటే చాలా గొప్పవాడు అనేటువంటి ఎట్లా సాధ్యం అవుతుంది? If I were to ask you, can you become greater than John the Baptist, you'll say no. కనుక మీరు బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు కాదంటారు మీరు. But I'll say yes. అయితే నేను అవునంటాను. Not because I think I'm great, not because I think I'm great, అంటే నేనేదో గొప్పవాడిని చెప్పుకోవడం కాదు నేను, but because I believe what Jesus said. యేసు ప్రభువారు ఏం చెప్పారు ఇది నమ్ముతున్నాను కనుక. If you don't believe what Jesus said, you won't get what he has. యేసు ప్రభువారు ఏం చెప్పారో మీరు నమ్మకపోతే మనం కలిగి ఉన్నది ఏమిటో మనం పొందలేము. I don't deserve to be greater than John the Baptist, definitely not. బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడుగా నేను యోగ్యుడు కాదు, ఖచ్చితంగా కాదు. But according to the word of God in Matthew 11:11, I can be greater than John the Baptist. అయితే దేవుని వాక్యాన్ని అనుసరించి మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనాన్ని అనుసరించి బాప్తిస్మిచ్చి యోహాను కంటే నేను గొప్పవాడని తెలుసుకుంటున్నాను. And you also. మీరు కూడా. How? ఎలా?
by getting eternal life, నిత్య జీవాన్ని కలిగి ఉండటం ద్వారా, by knowing God in our heart. దేవుని మన హృదయంలో ఎరిగి ఉండటం ద్వారా. That is what Jesus was referring to here. అదే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ As I చెప్తున్నారు. said, in the whole Old Testament, nobody could have eternal life. కనుక ఈ పాత నిబంధన గ్రంథం అంతట్లో కూడా ఎవరు ఈ నిత్య జీవాన్ని పొందలేదు. But many of them lived very upright and good lives. వారిలో అనేక మంది యథార్థమైనటువంటి జీవితాన్ని, మంచి జీవితాన్ని జీవించారు. But it was the life of a human being living a good life. అంటే ఒక మానవ జీవితము మంచి శ్రేష్టమైన జీవితాన్ని జీవించడం మాత్రమే. But eternal life is the life of God. అయితే నిత్య జీవం అనేటటువంటిది దేవుని జీవము. So eternal life does not mean a life which never ends. అయితే నిత్య జీవం అనేటటువంటిది ఎప్పుడూ అంతరించిపోయినటువంటి నిరంతరం ఉండేటటువంటి జీవితం అనేది కాదు ఇక్కడ. But listen to this. ఈ సంగతి వినండి. Eternal means, first of all, that which had no beginning. ఈ నిత్యము అనేటటువంటిది దాని అర్థం ఏంటంటే దానికి ఆరంభం లేదు. No beginning and no end. That is eternal life. దానికి ఆరంభం లేదు, అంతం లేదు. అదే నిత్య జీవం అంటే. So eternal life can only belong to someone who has no beginning and no end. దానికి నిత్య జీవం అనేది ఆది లేనటువంటి వాడు, అంతం లేనటువంటి వ్యక్తికే జరుగుతుంది. See, all of us had a beginning when we were conceived in our mother's womb. మన తల్లి గర్భమునందు మనం జన్మించినప్పుడు మనందరికీ ఆరంభం ఉంది. So that's not eternal life. That's human life. నిత్య జీవం కాదు, అది మానవ జీవితం అది. Even the angels don't have eternal life because they were created at one point their life started. మరి దూతలకు కూడా ఈ నిత్య జీవం లేదు, ఎందుకంటే వాళ్ళు సృష్టింపబడినటువంటి ఏదో ఒక సమయంలో సృష్టింపబడినటువంటి వ్యక్తులు. But the word eternal means no beginning, no end. అయితే నిత్యము అనేటటువంటిది అనంతం అనేటటువంటిది, ఆరంభం లేనటువంటిది, అంతం లేనటువంటిది. And the only person who has that life is God. ఆ జీవము కలిగినటువంటి ఒకే ఒక వ్యక్తి దేవుడు. And then you realize what a tremendous privilege it is to have eternal life. దానికి నిత్య జీవాన్ని కలిగి ఉండటమంటే ఎంత గొప్ప ధన్యత, ఆధిక్యత ఇప్పుడు మీరు గ్రహిస్తారు. It means I can have the very life of God inside me. దాని అర్థం ఏంటంటే దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ జీవాన్ని నాలో నేను కలిగి ఉండగలను. It's not just that I try to improve my life by listening to so many messages. ఏదో నా జీవితాన్ని వేరే వాళ్ళు చెప్తున్నటువంటి ప్రసంగాల ద్వారా నేను ఏదో మెరుగుపరుచుకుంటాను, అభివృద్ధి పరుచుకుంటాను, పురోభివృద్ధి సాధిస్తానని మన ప్రయత్నాలు కావు. Many people's Christian life is a constant struggle because they're always trying to improve their life. అనేక మంది క్రైస్తవ జీవితాల్లో కూడా ఎల్లప్పుడూ కూడా దీని గురించి ప్రయాసపడుతుంటారు. నా జీవితాన్ని ఇంకా ఎట్లా అభివృద్ధి పరుచుకోవాలి, ముందుకు వెళ్ళాలి. They come to some meetings or a holy convocation and they get challenged in 2-3 days and their life improves. ఈ మీటింగులకు వచ్చినప్పుడు, పరిశుద్ధ సమాజ కూడికలకు వచ్చినప్పుడు, ఈ 3 రోజుల మీటింగులు విన్న తర్వాత ఎంతో గొప్ప సవాలుగా తీసుకుంటారు, ఇది అభివృద్ధి పొంది అనుకుంటారు, కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. But it doesn't seem to last very long. అయితే అది ఎంతో కాలం ఉండదు అది. Because after a few months you go back to the same old habits. ఎందుకంటే కొన్ని నెలలు అయిన తర్వాత మళ్ళీ మీ పాత జీవితానికి వెళ్ళిపోతారు. And then you struggle again. మళ్ళా దీని గురించి శ్రమ పడుతుంటారు. And you go to some other meeting or listen to something on the internet. మళ్ళా ఇంకో కొన్ని మీటింగ్లు కడతారు, లేకుంటే ఇంటర్నెట్ లో వర్తమానాలు వింటారు. Always struggling. ఎల్లప్పుడు కూడా దీని గురించినటువంటి ప్రయాస, పోరాటం. There is a better way. దీనికంటే శ్రేష్టమైనటువంటి మార్గం కావాలండి. What this type of struggle is the Old Testament way. ఇట్లాంటి శ్రమ పాత నిబంధనలో మనం చూస్తాం. See, God gave them a standard called the law. ప్రభు ఒక అంతస్తు నియమించాడు, ధర్మశాస్త్రం అని. And they always tried to reach that standard. ఎల్లప్పుడు కూడా ఈ అంతస్తు దగ్గరికి వెళ్ళాలి, అధిగమించాలని వాళ్ళు ఎప్పుడు కూడా ప్రయాసపడుతూ ఉండేవారు. They never reached it. దాన్ని ఎప్పుడు పొందలేకపోతూ ఉండేవారు. Nobody could reach it. ఎవరు దాన్ని పొందలేదు? Everybody in Israel failed. ఇశ్రాయేలీలు అందరూ కూడా ప్రయత్నం చేశారు కానీ ఓడిపోయారు. Then we can say, why did God give the law? అయితే మనం అనుకుంటా, దేవుడు ఎందుకు ఈ ధర్మశాస్త్రాన్ని నియమించాడు? If he knew that nobody could keep it. ఎవరు కూడా ఆ స్థాయికి వెళ్ళలేరని తెలిసినప్పుడు అట్లాంటి ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు He నియమించాడు? gave them the law to teach them that with your own human effort you can never come to my standard. ఆ ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ప్రజలందరికీ కూడా ఒక సత్యాన్ని బోధించడానికి, మీ ప్రయాసం ద్వారా, మీ ప్రయత్నాల ద్వారా ఈ అంతస్తుకు మీరు రాలేరు అని నిరూపించి చెప్పాలి. And when they realized that, వాళ్ళు అది గుర్తించినప్పుడు then they could come and ask God for his life. అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి నీ జీవితం మాకు కావాలని అడగటం ప్రారంభించారు. And that is the way of the New Testament. అదే నూతన బంధంలో ఉన్నటువంటి ఆ జీవం. And that is why on the day of Pentecost, అందుకొరకే పెంతెకోస్తు దినాన్ని God sent his Holy Spirit from heaven. దేవుడు తన పరిశుద్ధాత్మను పరలోకము నుండి పంపించారు.
Nobody in the Old Testament could have the Holy Spirit inside. పాత నిబంధనలో ఉన్నటువంటి ఏ వ్యక్తులు కూడా తమలో పరిశుద్ధాత్మను కలిగి ఉండలేదు. Very important to understand this. ఇది గ్రహించడం చాలా ప్రాముఖ్యమైనది. We read about many people in the Old Testament, the Holy Spirit came upon them. పాత నిబంధనలో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులు పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకు వచ్చినట్టుగా మీరు చదువుతారు. See the book of Judges, for example. ఉదాహరణకు చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో and chapter 6. 6వ అధ్యాయం. In Judges chapter 6, న్యాయాధిపతులు 6వ అధ్యాయం, we read about Gideon. గిద్యోను గురించి మనం వింటాం. And he was a man on whom the Spirit of God came. దేవుని ఆత్మ ఆయన మీదకు వచ్చినట్టుగా ఉన్నటువంటి వ్యక్తి. And he went and defeated the Midianites. ఆయన మిద్యానీయులను ఓడించాడు వెళ్ళి. Because the Spirit of God came upon him. ఎందుకంటే దేవుని ఆత్మ అతని మీదకు వచ్చింది. And when the Spirit of God came upon him, the angel told him, verse 12, the Lord is with you. దేవుని ఆత్మ తన మీదకు వచ్చినప్పుడు, బలాఢ్యుడా, దేవుడు నీకు తోడై ఉన్నాడని చెప్పబడింది. And he was like a dress, the Spirit of God came upon him. దేవుని యొక్క ఆత్మ అతని మీదకు వచ్చినప్పుడు చాలా ధైర్యంతో వెళ్ళాడు. In that power he went and defeated the Midianites. ఆ శక్తితో మిద్యానీయులందరినీ ఓడించాడు. Another person, మరి ఒక వ్యక్తి, we read in of Samson. సంసోను గురించి చదువుతాం న్యాయాధిపతుల్లో. In Judges in chapter 14. న్యాయాధిపతులు 14వ అధ్యాయంలో verse 13, verse 25. 13వ అధ్యాయము 25వ వచనం. The Spirit of the Lord stirred Samson. మరియు యెహోవా ఆత్మ జొర్యాకు ఎష్టాలకు మధ్యన మెహందాలా అతను రేపుటకు మొదలుపెట్టాడు. Chapter 14 verse 6, Spirit of the Lord came upon him mightily. 14వ అధ్యాయం 6వ వచనంలో దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చినట్టు. Many people like that. ఇట్లా అనేక మంది వ్యక్తుల గురించినటువంటి సంఘటనలు, సందర్భాలు మనం The చదువుతాం. Spirit of the Lord came upon David. దేవుని ఆత్మ దావీదు మీదకి వచ్చినట్టుగా, Came upon Elisha. ఎలీషా మీదకి వచ్చినట్టుగా. But the Spirit of the Lord never came on inside anyone. అయితే ఏ వ్యక్తి అంతర్యములో కూడా దేవుని ఆత్మ రాలేదు. The Spirit of the Lord was upon in his mother's womb. మరి దేవుని ఆత్మ బాప్తిస్మ యోహాను తల్లి గర్భమందు ఉన్నప్పుడే తనలోకి వచ్చింది. So it's very important to understand that all the Old Testament people could only have the Spirit of God upon them. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవుని ఆత్మ తమ మీదకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. That did not change their life. అది వాళ్ళ జీవితాలను మార్చలేదు. But it gave them great power to do some ministry for God. దేవుని కొరకు కొన్ని పరిచర్యలు చేయడానికి గొప్ప శక్తిని ఈ ఆత్మ ద్వారా వాళ్ళు పొందారు. That's why Samson, he could do wonderful things when the Spirit of God came upon him. అందుకొరకే దేవుని ఆత్మ వచ్చినప్పుడు సంసోను చాలా గొప్ప శూరకార్యాలు చేశాడు. But because the Spirit of the Lord was not inside him, he lived in sin. అయితే దేవుని ఆత్మ తన లోపల అంతరంగంలో లేదు గనుక పాపంలో జీవించాడు. The same with David. దావీదు The సంగతి కూడా అంతే. Spirit of the Lord was upon him and he wrote scripture. దేవుని ఆత్మ ఆయన మీద ఉంది, అనేకమైన లేఖన భాగాలు రాశాడు ఆయన. So many psalms written with the Holy Spirit upon him. దేవుని పరిశుద్ధాత్మ ఆయన మీద ఉన్నందున అనేకమైనటువంటి కీర్తనలు రాశాడు. The Spirit of the Lord was not inside him. అయితే దేవుని ఆత్మ తన ఆంతర్యంలో లేదు. And so he went and committed adultery with somebody else's wife. కనుక వేరే వ్యక్తి భార్యతో ఇతను వ్యభిచారం చేశాడు. And then even killed her husband. ఆమె భర్తను కూడా చంపేశాడు. How can a man do that? మనుషుడు ఎలా చేయగలది? Who has written scripture? లేఖన భాగాలు రాసినటువంటి వ్యక్తి వ్యభిచారం చేస్తాడా, నరహత్య చేస్తాడా? We can preach so many things and do so many things for God. కనుక దేవుని కొరకు ఎన్నెన్నో మనం బోధించవచ్చు, ఎన్నో సంగతులు చేయొచ్చు. And God can use us. దేవుడు మనల్ని ఉపయోగించుకోవచ్చు. And still we can live in sin in our private life. అయినప్పటికీ రహస్య జీవితంలో పాపంలో జీవించవచ్చు. That's what we learn from all these Old Testament people. ఈ పాత నిబంధన ప్రజలందరిని గురించి ఈ విషయాలు మనం చదువుతూ ఉంటాం. See, Elijah was one of the greatest prophets. ఏలియా చాలా గొప్ప ప్రవక్త. He brought fire down from heaven పరలోకా నుంచి అగ్ని కురిపించినటువంటి వ్యక్తి. and defeated the prophets of Baal. బయలు ప్రవక్తలందరినీ కూడా ఓడించినటువంటి వాడు. But then when one queen threatened him, he got so scared he ran away. అయితే ఒక రాణి భయపెట్టినప్పుడు భయపడిపోయి పారిపోయాడు. He hid himself and said, Lord, I want to die. ఆయన అక్కడ ఒక చోట దాక్కుని, దేవుడా నేను చచ్చిపోతాను ఇప్పుడు అంటున్నాడు. What type of prophet is that? ఎట్లాంటి ప్రవక్తేనా? He could do a great ministry, ఎంతో గొప్ప పరిచర్య చేశాడు. but he had fear in his heart అయినప్పటికీ హృదయంలో భయం ఉండింది. because he didn't have the Holy Spirit inside. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఆంతర్యంలో లోపల లేదు. That was true of all the Old Testament people. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రజలందరి గురించి ఇట్లాంటివి చదువుతూ ఉంటాం మనం. Even John the Baptist, బాప్తిస్మ ఇచ్చే యోహాను కూడా he was a greatest prophet. చాలా గొప్ప ప్రవక్త ఆయన. The Spirit of God was upon him. దేవుని ఆత్మ ఆయన మీద ఉండింది.
He was in the wilderness and people would come from the cities to listen to him. ఆయన అరణ్యంలో ఉండి బోధిస్తుంటే పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలు వచ్చి అరణ్యంలో ఉన్న ఆయన దగ్గర వాక్యాలు వింటున్నారు. He saw the Holy Spirit descending on Jesus and he baptized Jesus. యేసుక్రీస్తు ప్రభువారికి బాప్తిసం ఇచ్చాడు. దేవుని పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ప్రభువారి మీదకు రాలటం చూశాడు. You think what a great man of God he is. ఎంత గొప్ప దైవజనుడు అని మనం అనుకుంటాం కదా. But when he was in prison, అయితే ఆయన చెరసాల్లో ఉన్నప్పుడు he lost his faith. ఆయనకున్నటువంటి ధైర్యాన్ని పోగొట్టుకున్నాడు. He began to think, is Jesus really the Messiah? యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా మెస్సయానా అని అనుమానం వచ్చింది. Imagine, he actually saw the Holy Spirit descending on Jesus. యేసుక్రీస్తు ప్రభువారి మీద పరిశుద్ధాత్మ రాలటం చూసినటువంటి వ్యక్తి He preached about him. He says, this is the Lamb of God that takes away the sin of the world. లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పిన వ్యక్తి. But when he got into some trouble, he lost his faith. అయితే ఆయనకి ఏదో కష్టం వచ్చినప్పుడు ఆయన విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడు. Just like Elijah. ఏలియా మాదిరిగా. Why? ఎందుకు ఇది? The Holy Spirit was not inside. పరిశుద్ధాత్మ లోపల లేనందువలన. That's why Jesus said, అందుకొరకు యేసు ప్రభువారు అన్నారు, even though John the Baptist was the greatest, బాప్తిసం ఇచ్చే యోహాను గొప్పవాడైనప్పటికీ the least person in God's kingdom can be ahead of him. దేవుని రాజ్యంలో అల్పుడైనటువంటి వాడు అతనికంటే గొప్పవాడు అన్నాడు. Because he has eternal life. ఎందుకంటే అతనికి నిత్య జీవం ఉంది. Now in the New Testament, ఇప్పుడు నూతన బంధంలో you see an anointed man like Paul. పౌలు వంటి అభిషేకం పొందినటువంటి వ్యక్తి. He never committed adultery like David. దావీదు చేసినట్టు ఆయన అక్కడ వ్యభిచారం చేయలేదు. He never lost his faith when he was in prison. ఆయన చెరసాల్లో ఉన్నప్పుడు విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. He would sing praises to God in prison. చెరసాల్లో జైల్లో ఉండి కూడా దేవునికి స్తుతి కీర్తనలు పాడుతున్నాడు. Whether he was beaten or persecuted, he was not like John the Baptist. ప్రజలు ఆయన కొట్టారు, హింసించారు, అయినా కానీ బాప్తిసం ఇచ్చే యోహాను మాదిరిగా లేడు. Was he greater than John the Baptist? కనుక బాప్తిసం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు కాదు ఆయన. He had the Holy Spirit within him. ఆయన లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. That is what happened on the day of Pentecost. పెంతెకోస్తు దినాన జరిగిన సంఘటన అది. When the Holy Spirit came on the day of Pentecost, పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు it was not like all those Old Testament times. పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి సంఘటనల మాదిరిగా కాదు ఇది. It was not just upon for some ministry. వాళ్ళ మీద వాలి పరిచర్య చేయడానికి Because ఇచ్చిన if శక్తి it కాదు. is only upon for ministry, it won't change their life. ఎందుకంటే ఆ పరిచర్య మట్టిగా ఉన్నట్టయితే వాళ్ళ జీవితాలు మారవు. They'll do a great ministry and then go and commit adultery with somebody. వాళ్ళు ఎంతో గొప్ప పరిచర్య చేస్తారు, తర్వాత ఏదో వ్యభిచారం అనే పాపంలో పడతారు వెళ్ళి. Like David. దావీదు Or మాదిరిగా, like Samson. సంసోన్ లాగా. But this is a new age after the day of Pentecost. పెంతెకోస్తు దినాన తర్వాత కలిగినటువంటి నూతన యుగం ఇది. Now the Spirit of God was coming inside. దేవుని ఆత్మ లోపల ప్రవేశించి, And from inside God would do the work, not from outside. లోపల నుండి దేవుడు పనిచేస్తున్నాడు, బయట నుంచి కాదు. Because now the life of God would come inside through the Holy Spirit. ఎందుకంటే దేవుని జీవము లోపల నుండి పరిశుద్ధాత్మ ద్వారా రావడం జరుగుతుంది. And man will become, like we read in 1 Corinthians 6, one spirit with the Lord. మొదటి కొరింథీ 6వ అధ్యాయంలో 17వ వచనంలో మనం చదివినటువంటి రీతిగా దేవునితో ఏకాత్మ అవుతున్నాడు. We read that in 1 Corinthians 6. కనుక మొదటి కొరింథీ 6వ అధ్యాయంలో చదివాం దాన్ని. When a man marries a woman, he becomes one flesh. ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు ఏక శరీరం అవుతున్నాడు. That's what the Bible says. అదే బైబిల్ చెప్తుంది. But when the Holy Spirit comes into a person, he becomes one spirit with the Lord. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలోనికి వచ్చినప్పుడు దేవునితో ఆత్మలో ఐక్యపరచబడుతున్నాడు. Because he gets the life of God within him. ఎందుకంటే అతనిలో దేవుని యొక్క జీవం వస్తుంది. Which even the angels don't have. దూతలకు కూడా, దేవదూతలకు కూడా ఇది లేదు. That's why the most important thing in the Christian life is not to know the Bible, but to be filled with the Holy Spirit. అందుకొరకే క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే బైబిల్ కూర్చున్నటువంటి జ్ఞానం ఉంటే సరిపోదు, లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. It's good to know the Bible. I studied the Bible for 50 years and I'm very happy I studied it. బైబిల్ చదవటం మంచిదే. గతించిన 50 సంవత్సరాలుగా ఈ బైబిల్ నేను చదువుతున్నాను, చాలా సంతోషిస్తున్నాను చదవటం ద్వారా. I would not know about Jesus if I hadn't read the Bible. అసలు నేను బైబిల్ చదవకపోతే యేసు ప్రభువు గురించి ఎరిగి ఉండకపోతున్నా. I wouldn't even know what I'm talking today about the Holy Spirit if I hadn't read the Bible. ఒకవేళ నేను బైబిల్ చదవకపోతే పరిశుద్ధాత్మను గురించి నేను ఎట్లా మాట్లాడనేమో ఈ రోజు. But I've come to see that many people can know these things in the head and it doesn't change their life. అయితే అనేక మంది కేవలం వాళ్ళ జ్ఞానం అంతా తలలోనే ఉంటుంది కనుక వాళ్ళ జీవితాలు మారటం లేదు. So the Bible is only like a channel through which we can be filled with the Holy ఈ Spirit. పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉండడానికి బైబిల్ అనేటటువంటిది మనల్ని తీసుకుని వెళ్ళే ఒక మార్గంగా ఉంటుంది. I need the Bible. ఈ బైబిల్ నాకు కావాలి. But it's like a road. అది ఒక రోడ్లా ఉంటుంది.
See, all of you came to this hall today. ఈ రోజు మీరు అందరూ ఈ హాల్కి వచ్చారు. Your aim was to come here. ఇక్కడికి రావాలని మీ గురి. But you came here through a road. కనుక మీరు ఒక రోడ్డు మీద ప్రయాణం చేస్తూ వచ్చారు. If that road was not there, you couldn't come here. ఆ రోడ్డే లేదనుకోండి మీరు ఇక్కడ రాలేరు. But you didn't get stuck on the road. అయితే ఆ రోడ్డు మీద మధ్యలో అక్కడ ఆగిపోలేదు. Some people, they only stop with the Bible. That's like getting stuck on the road. కొంతమంది ఏం చేస్తారంటే ఈ బైబిల్ చదివి అంతటితో ఆగిపోతారు. అంటే ఆ రోడ్డు దగ్గర ఆగిపోయినట్టుగా The ఉంటుంది. Bible is like a road that must lead me to be filled with the Spirit of Jesus Christ. దానికి ఈ బైబిల్ మనకి దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆత్మతో నింపబడినట్లుగా గురికి గమ్యాన్ని చేర్పించాలి. So that I get the life of God within me. తద్వారా దేవుని యొక్క జీవము నాలో ఉండినట్లుగా. Eternal life. ఆయన జీవము. Then I won't be struggling to keep God's commandments. కనుక దేవుని ఆజ్ఞలు శిరసావహించడానికి నేను ఊరికే ప్రయాసపడక్కర్లేదు. The life of God within me will keep me away from sin. నాలో ఉన్నటువంటి Make me obey His commandment. నాలో ఉన్నటువంటి దేవుని ఆత్మ పాపం చేయకుండా నాకు సహాయం చేస్తుంది. దేవునితో ఉండడానికి నాకు సహాయపడుతుంది. Many people go through these stages in the Christian life. క్రైస్తవ జీవితంలో అనేక మంది ఈ దశల గుండా వెళ్తూ ఉంటారు. First they struggle. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ప్రయాసపడుతుంటారు. Some people keep struggling all their life. కొంతమంది వాళ్ళ జీవితకాలం అంతా ప్రయాసపడుతూనే ఉంటారు. But some people say, Lord, I cannot do this. కొంతమంది అంటారు, దేవుడా నేను ఇది చేయలేను. I tried to keep the standards of your word. I cannot keep it. నేను ప్రయాసపడుతున్నాను నీ యొక్క వాక్యాన్ని అనుసరించాలి కానీ నేను చేయలేకపోతాను. They come to an end of themselves. ఇంక వాళ్ళు చివరికి ఒక అంతానికి వచ్చేస్తారు. వాళ్ళు నిరాశలోకి వచ్చేస్తారు. Then they turn to God. అప్పుడు దేవుని వైపు తిరిగి say, Lord, please do a work in me so that by the power of your spirit within I can keep these commandments. ఓ ప్రభువా నాలో ఒక కార్యాన్ని నువ్వు జరిగించు. నీలో ఉన్నటువంటి శక్తి ద్వారా ఇది నేను నెరవేర్చడానికి నాకు సహాయం చేయాలి. That is eternal life. అది నిత్య జీవం అంటే. So God gives that to those who want it. ఎవరైతే కావాలని కోరుతున్నారో వాళ్ళకి ప్రభు ఇస్తాడు. You know, Jesus spoke about it like this. యేసుక్రీస్తు ప్రభువారు దీని గురించి ఇట్లా చెప్పారు. In John chapter 7, యోహాను సువార్త 7వ అధ్యాయం he said in verse 38, 38వ వచనంలో, if anyone believes in me, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో, like the scripture says, from his innermost being will flow rivers of living water. లేఖనము చెప్పినట్టు వారి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. Now rivers of living water is a picture of blessing other people. జీవజల నదులు ప్రవహించటం అంటే ఇతర ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండటం అనేది. Where many people are blessed through your life. మీ జీవితం ద్వారా అనేక మంది ప్రజలు ఆశీర్వాదం పొందాలి. That is God's will. అది దేవుని చిత్తం. Let me tell you the will of God for everyone here who is born again. తిరిగి జన్మించినటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళకి కూడా అదే దేవుని చిత్తమైంది. If you have given your life to Jesus, మీ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారికి ఇచ్చుంటే, God wants to make you a blessing to many people. దేవుడు మిమ్మల్ని అనేక మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా చేయాలని కోరుతున్నాడు. You cannot make yourself a blessing. మీ అంతటి మీరే ఆశీర్వాదకరంగా చేసుకోలేరు. God can make you a blessing. అయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు. That is rivers of living water. అదే జీవజల నదులు ప్రవహించడం. You think of a river. నదిని గురించి ఆలోచించండి. How many people are blessed by the water in a river? నది ప్రవహించడం ద్వారా దాని నీళ్ల ద్వారా ఎంతమంది ఆశీర్వాదం పొందుతున్నారు? Lakhs and lakhs of people in a city get water from a river. లక్షలాది ప్రజలు ఆ నదుల్లోంచి వచ్చేటటువంటి నీటి ద్వారా మేలు పొందుతున్నారు. River of life means from you so many thousands of people can be blessed from you. జీవజల నదులు ప్రవహించడం అంటే మీలో నుండి అనేక మంది లక్షలాది ప్రజలు ఆశీర్వాదం పొందాలని. Who is this for? Is this for some great servant of God? ఇది ఎవరు ఏదో గొప్ప దైవ సేవకుడేనా? No, it says here verse 38, anyone who believes in me. 38వ వచనం, నా యందు విశ్వాసం ఉంచువారు ఎవరైనా గాని. It's not for any special servant of God. If you believe in him, that can be true in your life. ఏదో గొప్ప దైవజనుడు గొప్ప దైవ సేవకుని ద్వారా జరుగుతుందని కాదు. సామాన్యమైన వ్యక్తి కూడా ఎవరైనా యేసు ప్రభువుని మీద విశ్వాసం ఉంచే వారి ద్వారా ఈ ఆశీర్వాదం వస్తుంది. When I was born again and I read that and I said, oh, that can never be true in my life. I'm such a small unknown person. నేను తిరిగి జన్మించినప్పుడు ఈ వచనం చదివినప్పుడు నేను అనుకున్నాను, నేను చాలా చిన్నవాడిని, ఎవరికి తెలియనటువంటి నామకుడి నా ద్వారా ఇలా జరగదు అనుకున్నాను. If you don't believe, it won't happen. మీరు నమ్మకపోతే అది జరగదు. Because it says he who believes. ఇక్కడ నా యందు విశ్వాసం ఉంచువాడు. If the Lord says, ప్రభువు చెప్తున్నప్పుడు, for example, just think like this. ఉదాహరణకి ఇట్లా ఆలోచించండి.
Let me make it very simple. అప్పుడు దీన్ని చాలా సామాన్యమైన విధానంలో చెప్తాను. Jesus said, where 2 or 3 are gathered in my name, there I am in the midst. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నా నామమున ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉందరో వాళ్ళ మధ్యలోనే ఉంటాను. We are more than 2 or 3 today. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు కంటే మనం చాలా మంది ఉన్నాం కదా ఇక్కడ. Do you believe that Jesus is in our midst today? మరి ఇది నానే యేసు ప్రభువారు మన మధ్యలో ఉన్నారు నమ్ముతున్నారా మీరు? Yes or no? అవునా కదా? Is he here? ఉన్నారా ఆయన ఇక్కడ? We can't see him. ఆయన మనకు కనపడట్లేదు. But do you believe he's here? అయితే ఆయన ఇక్కడ ఉన్నారని నమ్ముతున్నాం కదా. And do you know what he's telling you? ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారో తెలుసా? Imagine if Jesus is physically standing here. ఊహించండి, యేసుక్రీస్తు ప్రభువారు శరీర రీతిగా ఇక్కడ నిలబడ్డారు అనుకో. His presence here is just as real as being physically here. మరి ఆయన సన్నిధి మన కంటికి కనబడితే ఎలా ఉంటుందో అలాగే ఉంది వాస్తవంగా. And do you know what he's telling each one of you? మీలో ప్రతి ఒక్కరికి ఆయన ఏం చెప్తున్నారో తెలుసా? Not me, what Jesus is saying. నేను కాదు, యేసు ప్రభువారు చెప్తున్నది. If you believe in me, Jesus says, యేసు ప్రభువారు అంటున్నారు, నా యందు మీరు విశ్వాసం ఉంచినట్టయితే from your innermost being rivers of living water will flow. నీలో నుండి జీవజల నదులు ప్రవహించును. That is eternal life coming out of you and blessing so many people around you. నీలో నుండి నిత్య జీవము బయటికి ప్రవహించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండును. But if you say, no, I am so small and I am not so strong. అయితే మీరంటారు, లేదు 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 నేను చాలా చిన్నోడిని, నాకు ఇంత బలం లేదు, శక్తి లేదు అంటారు. Then it won't happen in you. అప్పుడు అది జరగదు. Not because you are weak, మీరు బలహీనులను కాదు, not because you are small or unknown, మీరు చాలా చిన్నవాళ్ళు అనామకులను కాదు, but because you don't believe. మీరు నమ్మట్లేదు కనుక. Another person who's weaker and smaller than you, ఒక వ్యక్తి మీకంటే బలహీనుడు, మీకంటే చిన్నవాడు, he says, I believe. ఆయన అంటే నమ్ముతున్నాను And it అంటాడు. happens in his life. తన జీవితంలో జరిగిపోతుంది అది. Because, supposing I tell you something, ఇంకొక సంగతి చెప్తాను. just me, supposing I tell you something, ఒకవేళ నేను మీకు ఏదో చెప్తున్నాను, and you say, Brother Zach, I don't believe that. మీరంటారు, జాక్ గారు ఇది నేను నమ్మనండి అంటారు. You're calling me a liar. అంటే మీరు నన్ను అబద్ధికునిగా చేస్తున్నారు. Isn't that right? అంతేనా? Yes or no? అవునా కదా? నేను చెప్పేది మీరు నమ్మనంటుంటే నన్ను అబద్ధికునిగా చేస్తున్నారా లేదా చెప్పండి. All those who are awake can answer. మెలకుగా ఉన్న వాళ్ళు అందరూ జవాబు చెప్తారు. If I tell you something and you say, I don't believe it, నేను ఏదన్నా చెప్పినప్పుడు నేను నమ్మను అంటున్నారు మీరు. you're calling me a liar, right? మీరు నన్ను అబద్ధికుడు అంటున్నారా లేదా? Yes? అవునా? Okay. Now Jesus says something and you say, I don't believe it. అయితే యేసు ప్రభువారు చెప్తుంటే నేను అది నమ్మను అంటున్నారు ఇప్పుడు మీరు. What are you calling him? అంటే మీరు ఆయన ఏమంటున్నారు? A liar. ఆయన అబద్ధికుడు అంటున్నారు. Do you know that's a terrible sin to call Jesus a liar? యేసు ప్రభువారిని అబద్ధికుని అనేది ఎంత భయంకరమైన పాపం అది. And all of us have done it so many times. అనేకమైన సార్లు మనందరం ఇట్లానే చేసాం. The things written in the Bible, we say, no, it won't happen for me. బైబిల్లో ఉన్నటువంటి సంగతులు లేదు లేదు నా జీవితంలో ఇది జరగదు అంటున్నాం మనం. Now I want you to change that attitude from today. ఈ రోజు నుంచి మీ జీవితంలో ఉన్నటువంటి ఈ గమనాన్ని మీరు మార్చుకోవాలంటున్నాను. When Jesus says, యేసు ప్రభువారు చెప్పినప్పుడు, he who believes in me, నా యందు విశ్వాసం ఉంచేవాడు, from your innermost being rivers of living water will flow. You just say, Lord, I believe that. నీ కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించునని ప్రభు చెప్తున్నాడు. ప్రభువా నేను నమ్ముతున్నాను అని చెప్పలేను. I don't know how it's going to happen, but you said it, I'll believe it. అది ఎలా జరుగుతుందో నాకు తెలియదు ప్రభువా, కానీ నువ్వు చెప్పావు నేను నమ్ముతున్నాను. That is eternal life. అది నిత్య జీవం Where అంటే. the life of God, your life can't bless even one person. నీ జీవితం ఇతరులకు ఎవరికి ఒక వ్యక్తి కూడా ఆశీర్వాదకరంగా But if ఉండదు. the life of God comes in, it will bless so many అయితే people. దేవుని జీవం నీలో వచ్చినప్పుడు నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. And so he says in verse 39, 39వ వచనంలో this he was speaking about the Holy Spirit. పరిశుద్ధాత్మను గురించి ఆయన ఈ సంగతి చెప్తున్నారు. Who would receive the Holy Spirit? ఎవరు ఈ పరిశుద్ధాత్మను పొందుతారు? Verse 39 is clear. Those who believe in him. ఆయన యందు విశ్వాసం ఉంచేవారు. And now listen to this. ఇప్పుడు ఇది వినండి. Very, very interesting verse. చాలా చాలా శ్రద్ధ కలిగించే వచనం ఇది. The Spirit was not yet given because Jesus was not yet glorified. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. When was Jesus glorified? ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మహిమపరచబడ్డారు? After he died, ఆయన చనిపోయినప్పుడు, rose again, తిరిగి లేచి and went to heaven, he was glorified. పరలోకానికి వెళ్ళినప్పుడు మహిమపరచబడ్డారు. Until that happened, the Holy Spirit could not be given. అది జరిగేంత వరకు కూడా పరిశుద్ధాత్మ ప్రజలకు అనుగ్రహించబడలేదు. But you say, how did the Holy Spirit come on all those people in the Old Testament? మరి పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రజల మీదకి దేవుని ఆత్మ ఎలా వచ్చింది? I told you, he came upon them. నేను చెప్పాను, వాళ్ళ మీదకి వచ్చింది అంతే. Did he use them?
వాళ్ళని Did ఉపయోగించుకున్నా God use those people? దేవుడా ప్రజలు ఉపయోగించుకున్నాడు. Oh, he used Moses and Elijah mightily. మోషేను ఏలియాను బలంగా దేవుడు వాడుకున్నాడు. We can say many rivers flowed out from their life. వాళ్ళ జీవితాల నుండి అనేకమైన నదులు ప్రవహించినాయి. It was upon them. వాళ్ళ మీద ఉన్నాయి. That's why the inside never got changed. అందుకొరకే వాళ్ళ అంతరంగంలో మనసులో మార్పు రాలేదు. That's why Elijah, John the Baptist all lost faith. అందుకొరకే ఏలియా గాని బాప్తిస్మం ఇచ్చే యోహాను గాని వాళ్ళ విశ్వాసాన్ని That's why కోల్పోయారు. Samson and David committed adultery. అట్లనే సంసోను గాని దావీదు గాని వ్యభిచారం చేశారు. Even though the Spirit of God is upon them and used them. దేవుని ఆత్మ వాళ్ళ మీద ఉండి ఉపయోగించుకున్నప్పటికీ కూడా వాళ్ళ పాపం చేశారు. Even today there are many preachers whom God uses, but their private life is full of sin. అందుకొరకే ఈ దినాల్లో కూడా అనేక మంది దైవజనులు గొప్ప గొప్ప ప్రసంగాలు చేసి పరిచయం చేసినా కానీ వాళ్ళ రహస్య జీవితంలో ఎన్నో పాపాలు ఉన్నాయి. Most of them love money. వాళ్ళు అనేక మంది డబ్బును ప్రేమిస్తున్నారు. You can't be filled with the Holy Spirit and love money. That is impossible. పరిశుద్ధాత్మ నింపుదల కలిగి మీరు డబ్బును ప్రేమించలేరు, అది అసాధ్యం. అది So how is it so many preachers love money? మరి ఎందుకు అనేక మంది బోధకులు డబ్బును I'll ప్రేమిస్తున్నారు? tell you, they're not filled with the Holy Spirit. నేను చెప్తాను, వాళ్ళు దేవుని ఆత్మ చే పరిశుద్ధాత్మ చేత నింపబడలేదు. The Spirit of God may be upon them. దేవుని ఆత్మ వాళ్ళ మీద ఉండొచ్చు. Do you know in the Old Testament it says the Spirit of God came upon Balaam? దేవుని యొక్క ఆత్మ బిలాము మీద కూడా వచ్చింది. You read that in Numbers 24 and 25. సంఖ్యాకాండము 24, 25 అధ్యాయాలు చదువుతాం. This Holy Spirit came upon Balaam. బిలాము మీదకి దేవుని యొక్క ఆత్మ But వచ్చింది. he was one of the biggest lovers of money. అయినప్పటికీ డబ్బును ప్రేమించినటువంటి వ్యక్తి అతడు ఉన్నాడు. Do you know that Balaam prophesied about the coming of Jesus Christ? యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకడ గురించి ఆయన ప్రవచించారు. బిలాము తెలిసిన He said a star will arise from Jacob. యేసు నుండి ఒక నక్షత్రం ఉద్భవిస్తుందని. From Jacob. యాకోబు నుండి. Balaam said that. బిలాము చెప్పాడు దాన్ని. But he loved money. అది డబ్బును ప్రేమించాడు. So the Holy Spirit could be upon him. పరిశుద్ధాత్మ ఆయన మీద ఉన్నాడు, But was not inside him. కానీ లోపల లేడు. God can use people దేవుడు ప్రజలను ఉపయోగించుకోవచ్చు in many mighty ways. అనేకమైన గొప్ప విధానాల్లో. But they don't have this New Testament being filled with the Holy Spirit. అయితే నూతన బంధన విధానంలో దేవుని ఆత్మ చేత నింపబడిన వ్యక్తులు గారు. So sometimes we see a man or a woman being mightily used by God. కొన్నిసార్లు ఒక పురుషుడు గాని స్త్రీ గాని దేవుని చేత బలంగా వాడబడొచ్చు. And you say, oh, what a spirit-filled person. మనం అనుకుంటాం ఎంత ఆత్మపూర్ణుడైనటువంటి వ్యక్తి అనుకుంటాం. I don't say that. నేను I కాదంటలేదు. say that is a Old Testament type of experience he పాత has. నిబంధన అనుభవం మాదిరిగా ఉంటుంది ఈ అనుభవం కూడా. Oh, let me explain that. I did this once before. దీన్ని మీకు వివరించడానికి ఇది చూపిస్తాను. See this. If you pour water on top of this, చూడండి, ఇప్పుడు దీని మీద పైనుంచి నీళ్లు పోసాం అనుకోండి. and if I keep on pouring water, పైనుంచి నీళ్లు పోస్తూనే ఉంటాం, nothing will go inside. లోపలికి వెళ్ళదు, దీని మీద But it'll పోతుంది. flow, and like rivers it can flow if I keep on pouring. కానీ మీరు ఇలా నీళ్లు పోస్తుంటే దానిలో పైకి ఇలా పారుతూ పైకి వెళ్ళిపోతుంది. Thousands of people can drink and satisfy their thirst. అనేక మంది వేలాది మంది ప్రజలు దాహాన్ని తీర్చుకోవచ్చు, ఎందుకంటే పై నుంచి బయటకు వచ్చేస్తున్నాయి కనుక. Inside the glass it may be full of dirt and muck and rubbish. ఒకవేళ ఈ గ్లాసు లోపల మురికి మాలిన్యం మట్టి అంతా ఉండొచ్చు. But the water is satisfying the thirst of thousands. అయితే నీళ్లు పైనుంచి పోస్తుంటే వెళ్ళిపోతున్నాయి కదా, దాని ద్వారా అనేకులు దప్పికి తీర్చుకుంటున్నారు. That's how Samson was. సంసోను అట్లానే ఉన్నాడు. His heart was full of dirt and muck. ఆయన హృదయం మాత్రం మురికితో మైలుతో. But the Spirit of God came upon him దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చింది and delivered Israel and did so many miracles. ఇశ్రాయేలును విడిపించి అనేకమైన అద్భుతాలు The చేశాడు. Spirit of God came upon David. దేవుని ఆత్మ దావీదు మీదకి వచ్చింది. He wrote scripture. లేఖనాలు కూడా రాశాడు. But inside his heart was adultery, కనుక తన హృదయంలో murder. హత్య ఉంది. But the man was writing psalms. అయితే ఈ మనుషుడు లేఖనాలు రాస్తున్నాడు. And like that with Elijah, he could bring fire down from heaven. అలానే ఏలియా పరలోకం నుంచి అగ్ని కురిపించాడు. But inside his heart was unbelief. తన హృదయం లోపల అవిశ్వాసం ఉంది. Oh, God cannot protect me from that queen. ఆ రాణి నుంచి దేవుడు నన్ను భద్రపరచలేడని భయం ఉంది. So, Lord, please take away my life. నా యొక్క దేవా నా జీవితాన్ని తీసుకుంటున్నాడు. It was like that with Old Testament people. పాత నిబంధన ప్రజలందరి విషయంలో ఇట్లా జరిగింది. But it was not like that with Paul and Peter and John. పౌలు విషయంలో, పేతురు విషయంలో ఎందుకో తెలిసిన, this is a veil in our heart. ఈ పైన ఉన్నటువంటి మూత మన హృదయానికి ఒక తెర ముసుగు లాంటి. Like the veil in the temple. దేవాలయంలో ఉన్నటువంటి తెర. That veil was showing you cannot come
to God. ఆ తెర ఏం చూపిస్తుందంటే దేవుని దగ్గరికి నువ్వు రాలేవు. And it was also saying God cannot come into the deepest part of you. దేవుడు నీలో ఉన్నటువంటి ఆంతరంగిక ప్రాంతంలోనికి రాలేడు. But you know when Jesus died, అయితే యేసు ప్రభువు చనిపోయినప్పుడు what happened to the veil in the temple? దేవాలయంలో ఉన్నటువంటి తెర ఏమైంది? It was torn. అది రెండుగా చింపబడింది. Have you read that? చదివారా మీరు అది? You read it? చదివారా? Let me ask you a question. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. Was it torn from the bottom to the top or top to the bottom? ఆ తెర కింద నుంచి పై వరకు చినిగిపోయిందా లేకపోతే పై నుంచి కింద వరకు చినిగిందా? If I were to tear a big curtain, I'll start from the bottom and tear it up. నేను పెద్ద తెర చింపాలంటే కింద నుంచి ప్రారంభిస్తాను. నేను కింద నుంచి చించుకుంటూ పైకి వెళ్తాను. But when it's torn from the top, what does it show? అది పై నుంచి జరిగింది అంటే ఏం చూపిస్తుంది? Who did it? ఎవరు చేశారు అది? God did it. దేవుడే చేశాడు దాన్ని. God tore that veil, దేవుడు ఆ తెరను చించేశాడు. saying, now I can enter into your spirit, into your heart. ఇప్పుడు నీ హృదయంలోనికి నీ ఆత్మలోనికి నేను ప్రవేశిస్తాను. That's what happened when Jesus died. యేసుక్రీస్తు ప్రభువారు మరణించినప్పుడు అదే జరిగింది. Then this veil was removed. ఈ తెర తొలగించబడినప్పుడు Then the Holy Spirit could come inside, పరిశుద్ధాత్మ లోపల ప్రవేశించగలిగింది. and from inside my heart, as it fills, it overflows into, అది నా హృదయంలో becomes a river. ఆ హృదయం నా హృదయంలో నింపిన తర్వాత ఈ నది ప్రవహించినప్పుడు నా హృదయంలోంచి మళ్ళీ బయటికి ఉబ్బుతుంది, అది పైకి వస్తుంది. What is the result? దాని ఫలితం ఏమిటి? Yeah, many people are blessed. అనేక మంది ఆశీర్వాదం పొందారు. But before they are blessed, my own heart is cleansed of all the adultery and murder and hatred. Everything gets cleansed first. వాళ్ళ ఆశీర్వాదం పొందే ముందు నా హృదయంలో ఉన్నటువంటి వ్యభిచారాన్ని గురించినటువంటి దుష్టత్వాన్ని గురించినటువంటి ద్వేషాన్ని గురించినటువంటి ఈ పాపాలన్నీ తొలగించబడ్డాయి. That is the difference between the Spirit being with you and the Spirit being in you. దేవుని ఆత్మ మీతో ఉంది అంటానికి మీలో ఉంది అంటానికి భేదం. When the Spirit is with you, you don't have eternal life. దేవుని ఆత్మ మీతో ఉన్నప్పుడు నిత్య జీవం లేదు మీకు. When he comes in you, then you have eternal life. ఆయన మీ లోపలికి వచ్చినప్పుడు మీరు నిత్య జీవాన్ని కలిగి ఉంటారు. So Jesus said in John 7, కనుక యోహాను సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభువు చెప్పారు. what does this mean? The Spirit was not given because Jesus was not glorified. Verse 38. 38వ వచనములో ఉన్నటువంటి వాక్యం ఏమిటి? దేవుని ఆత్మ మహింపరచబడలేదు ఇంకా అంటే. But you say the Spirit was given to so many people in the Old Testament. మీరు చూస్తున్న పాత నిబంధనలో అనేక మందికి ఆత్మ ఇవ్వబడింది. Not inside, లోపల లేదు, only upon. వాళ్ళ మీద ఉంది అంతే. So that's the meaning here. It was not given in this way. అది దీని అర్థం ఏంటంటే ఈ విధానంలో అనుగ్రహించబడలేదని. Now go back to verse 37. ఇప్పుడు 37వ వచనంలో చూస్తే What does it say? ఏమనుంది ఇక్కడ? The rivers of living water will not flow from upon him, but from his innermost being. Verse 38. మరి 38వ వచనంలో ఈ జీవజల నదులు కడుపు లోపల నుండి ప్రవహిస్తాయని, అతని మీద నుండి ప్రవహించడం కాదు. But why couldn't it flow from the innermost being in the Old Testament? మరి పాత నిబంధనలో వాళ్ళ అంతరంగంలో నుండి ఎందుకు ప్రవహించలేదు? Because there was this veil ఎందుకంటే తెర ఉంది, మూత that ఉంది. was blocking. The Holy Spirit could not go into the పరిశుద్ధాత్మ innermost being. లోపలికి వెళ్ళకుండా అది అడ్డుకుంటుంది. That veil had to be torn. కనుక ఇప్పుడు అది చించివేయబడింది. Jesus had to be glorified. యేసు ప్రభు మహింపరచబడడానికి. Then the Spirit of God could come, it says here, to the innermost being. అప్పుడు దేవుని ఆత్మ లోపల ప్రవేశించి కడుపులో నుండి జీవజల నదులు బయటకు And వస్తాయి. it says the Holy Spirit was not given in this way until Jesus was glorified. యేసుక్రీస్తు ప్రభువారు మహింపరచబడేంత వరకు కూడా పరిశుద్ధాత్మ ఈ రీతిగా అనుగ్రహించబడలేదు. Now the question comes, ఇప్పుడు ప్రశ్న వస్తుంది, why is it you don't experience it? ఎందుకు దీన్ని అనుభవించలేదు? I did not experience it for many years in my life. నా జీవితంలో అనేక సంవత్సరాలు దీన్ని అనుభవించలేదు. Because it says here, ఎందుకంటే ఇక్కడ రాయబడింది this is not for everybody. ఇది ప్రతి ఒక్కరికి కాదు. Please read verse 37. 37వ వచనం చూడండి. There are two conditions. ఇక్కడ రెండు షరతులు ఉన్నాయి. Only two. రెండు మాత్రమే. And they are very easy. చాలా సులువు, జ్ఞాపకం You పెట్టుకోండి. don't have to climb some mountain or cross a river or any such thing. మీరేదో పెద్ద పర్వతం ఎక్కర్లేదు, లేకుండా నదులు దాటక్కర్లేదు. You don't even have to know the whole Bible. బైబిల్ అంతా మీకు తెలియక్కర్లేదు. You don't even have to have been a believer for 25 years. 25 సంవత్సరాలుగా విశ్వాస అనుభవం కూడా ఉండక్కర్లేదు. If you're born again today, ఈ రోజే తిరిగి జన్మించారు మీరు, this is for you. ఇది మీకే. What are the two conditions? ఏమిటి రెండు నియమాలు? First of all, verse 37, you must be thirsty. మొట్టమొదటిగా మీరు దప్పిగొనాలి. And secondly, verse 38, you must have faith. You must believe. రెండవది 38వ వచనంలో మీరు విశ్వాసం కలిగి ఉండాలి. If you're not thirsty,
మీరు దప్పికొని and ఉండకపోతే, you don't believe, నమ్మకపోతే it will not happen in your life. మీ జీవితంలో ఇది జరగదు. So the first question is, are you thirsty to have eternal life? దానికి నిత్య జీవం కలిగి ఉండాలనే దప్పిక నాలో ఉంది. Are you thirsty to be filled with the Holy Spirit? పరిశుద్ధాత్మతో నింపబడాలనేటటువంటి దప్పిక నాలో ఉంది. Not thirsty in a very cheap type of way. ఏదో చాలా చులకనైన మార్గంలో ఉన్నటువంటి You దప్పిక. know, there are different degrees of thirst. ఈ దప్పిక అనేటటువంటిది వేరు వేరు అంతస్తులు ఉన్నాయి దానికి. See, all of us may be a little thirsty now and may like to have a little glass of water. మనందరం కూడా కొంచెం దాహం వేస్తుంది, నేను గ్లాస్తో కొంచెం నీళ్ళు తాగాలనిపిస్తుంది. But supposing I tell you, you can have this glass of water, but it costs 1 crore rupees. You want it? మీకు దాహం అవుతుంది కొంచెం, కానీ నేను అంటాను ఈ గ్లాసు నీళ్లు తాగాలంటే 1 కోటి రూపాయలు ఇవ్వాలి మీరు అంటారు. 1 crore. 1 కోటి రూపాయలు Or even 1 lakh. లేకుంటే 1,00,000 అనుకోండి. You want it? కావాలా ఈ గ్లాసు నీళ్లు? Say, no, I'm not that thirsty. Thank you. మీరు అంటారు నాకు అంత దాహం వేయట్లేదండి అంటారు. అప్పుడు So now the Lord asks you, ఇప్పుడు ప్రభు అడుగుతున్నారు మిమ్మల్ని, how thirsty are you for the Holy Spirit? పరిశుద్ధాత్మ గురించి ఎంతగా మీరు దప్పిక కలిగి ఉన్నారు? Are you willing to give up everything that's wrong in your life? నీ జీవితంలో చెడుగా తలంచే ప్రతిదాన్ని విడిచిపెట్టాలని మీరు ఇష్టపడుతున్నారా? Are you willing to take your whole life and say, Lord, it's yours? మరి మీ జీవితం అంతటిని కూడా ప్రభు ఇదంతా నీదే అని ప్రభు చేతిలో Are you willing to పెట్టాలి. say, Lord, I want to fulfill your plan for my life? మీరు చెప్తున్నారా, ప్రభు నీ ఏర్పాటు ఏంటో నా జీవితంలో నెరవేర్చాలని కోరుతున్నాను. I want to do the job you want me to do. నువ్వు చెప్పేటటువంటి ఉద్యోగాన్ని నేను చేస్తాను. I want to marry the person you want me to marry. నేను నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవో నాకు I want to live where you want me to live. నేను ఎట్లా జీవించాలని కోరుతుంటే అట్లా జీవిస్తాను. I want to do everything you want me to do in my life. నా జీవితంలో నువ్వు కోరినటువంటి విధానంలోనే ప్రతి ఒక్కటి నేను చేస్తాను. That's thirst. అది ఆ దప్పిక. When you're thirsty like that, అటువంటి దాహాన్ని మీరు కలిగి and say, ఉంటారు. Lord, every part of my life is open to you. ప్రభువా నా జీవితంలో ఉన్నటువంటి ప్రతి భాగము I నీకు believe తెరిచావు. you will fill me. నీవు నన్ను నింపుతావని నేను నమ్ముతున్నాను. Then the Holy Spirit comes and fills us with eternal life. అప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి And నిత్య జీవంతో మళ్ళీ eternal నింపుతాడు. life will flow out from us like rivers of living water. అదే జీవజల నదులు మన కడుపులో నుంచి ప్రవహించడం అంటే అదే. I'm not talking about just going to heaven when we die. ఏదో చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళాలని దాని గురించి నేను మాట్లాడలేదు మీతో. God wants us to be a blessing on earth before we go to heaven. మనం పరలోకానికి వెళ్ళక ముందే ఈ భూమి మీద ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు And కోరుతున్నాడు. that's God's will for every one of us. మనలో ప్రతి ఒక్కరి నిమిత్తం అది దేవుని చిత్తము. So we learn one thing. I want to close with this. గనుక ఒక్క సంగతి మీరు నేర్చుకుని దీంతో ముగించాలని కోరుతున్నాను. What is the mark of being filled with the Holy Spirit? పరిశుద్ధాత్మతో నింపబడటం అంటే దాని గుర్తు ఏమిటి? It is not doing miracles. అద్భుతాలు చేయటం కాదు. It is not preaching powerfully. ఏదో శక్తివంతంగా బోధ చేయటం కాదు. It's not speaking in tongues. భాషలతో మాట్లాడటం కాదు. It is life coming out of me, blessing me and blessing other people. అది దేవుడు నన్ను ఆశీర్వదించి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాం That అనేది. is rivers of living water from my innermost being. నా కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించి బయటికి పొర్లు పారుతుండాలి. That is the life we all need to have. అదే ఆ జీవాన్నే మనందరూ కలిగి ఉండాలి. That is eternal life. అదే నిత్య జీవము. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Will you pray in your heart that God will open your eyes to understand these truths in your heart? ఈ సత్యాలు మీ హృదయంలో గ్రహించినట్లుగా మీ మనోనేత్రాలు తెరవాలని ప్రభువుని మీరు హృదయంలో ప్రార్థిస్తారా? God will give you a great thirst to have eternal life. ఈ నిత్య జీవం కలిగి ఉండాలనేటటువంటి ఈ దాహాన్ని ప్రభు మీ హృదయంలో To be కలిగించాలి. filled with His Holy Spirit. ఈ పరిశుద్ధాత్మతో నింపబడాలని. Heavenly Father, పరలోకపు తండ్రి, please help every one of us, దయచేసి మాలో ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయండి. especially those who are thirsting and believing. ప్రత్యేకంగా ఎవరైతే దప్పికొని ఉన్నారో విశ్వసిస్తున్నారో. We pray in the name of our Lord Jesus Christ. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.